దొంగ దొంగ పారిపో, దొంగల బండి ఎక్కిపో, దొంగ దొంగ పారిపో, దొంగల బండి ఎక్కిపో. హలో సుబ్బు, అవునా? 5 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండు. ఎలా ఎస్కేప్ అయినా చూసావా? అమ్మో, మామా కన్ఫర్మ్ గా నేను చావు కొడతాడు, వచ్చేరా. అన్నా 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 అన్న మన ఆచార ప్రకారం మన గొడవలు పడకూడదు, మాట విను. ఏంటి ఎలా పడిపోయావు? తగలంజోడు తగిలితే నీ పెళ్ళానికి నేనే సమాధానం చెప్పాలి. పెళ్ళానికి నువ్వేంట్రా సమాధానం చెప్పేది? ఇప్పుడు నా పెళ్ళానికి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యో నా వల్ల కావట్లేదురా. ముందు ఆ దరిద్రాన్ని అవతల పారేరా. దీన్నా మామ నా వల్ల కావట్లేదా? కార్ నా లిఫ్ట్ అడగరా. ఆపండ్రా. లైట్ ఆఫ్ చేయమనరా. ఎందుకు సార్ ఇలా రాత్రులు తిరుగుతుంటారు మీరు? అంతా మీ సేఫ్టీ కోసమే. అయితే థ్యాంక్స్ సార్. అన్నా ఏంటన్నా వాళ్ళు వెంటపడ్డారు? మన ఆచారం ప్రకారం అలా చేయకూడదన్నా. రే వాడు నా తాళి ఎత్తుకుపోయాడు రా. మన జాతికి ప్రాణం కన్నా ఆచారమే ముఖ్యం. తాళి కోసం గొడవ పడతారే? రే అది ఉట్టి తాళి కాదురా, నా 14 ఏళ్ల తపస్సు, యముడిపై వేసిన ఒట్టు. ఇన్నాళ్ళకి నా పెళ్ళం కనిపించింది, నా దగ్గరకు వచ్చి ఆచారం గురించి మాట్లాడుతున్నావు. నీకంటే యముడిని యమసింగపురాన్ని ఎక్కువగా ప్రేమిస్తానురా నేను. నాతో చెప్తావా ఆచారం గురించి? అన్నా గుడ్ న్యూస్ అన్నా. ముట్టుకోకుండా మాట్లాడు. అన్నా మన సుబ్బు ఫోన్ చేశాడన్నా. వైన్ షాప్లో మన కోసం ఇంకా వెయిట్ చేస్తున్నానంట. తిరిగి వెళ్తే బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నా. వెళ్దామన్నా? అన్నా వెళ్తారా అన్నా? అన్నా నేను అబద్ధం చెప్పట్లేదన్నా. కావాలంటే సుబ్బుకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఇవ్వు, నేను నువ్వు ఉంచుకో. సరే అన్న. చూడు, ఇకపై అభయలక్ష్మిని ఎత్తుకెళ్ళడమే మన పని. వృత్తి మట్టి మసానం ఏమీ లేదు, అర్థమైందా? ఏంటన్నా మన వృత్తినే వద్దంటున్నావు? పురుషోత్తం అన్న వాడితో చెప్పు, వైన్ షాప్ లో చీప్ గా ఆమ్లెట్ దొంగలించి ఇరుక్కున్న వెదవులందరూ వృత్తి గురించి మాట్లాడకూడదని. ఆమ్లెట్ దొంగలించిన గాడిద నువ్వు దొంగలించడానికి నేను డబ్బులుతున్నాను కదా. గాడిద ఒక ఆమ్లెట్ దొంగలించలేకపోయావు. గాడిద ఊరు పేరు చెడగొట్టడానికి వచ్చిన గాడిద. రారా. సార్ నేను వెళ్ళాలి సార్. రాయ్ మందు కొట్టినోడి మాట్లాడకుండా ఉండొచ్చు కదరా. అనవసరంగా అమ్మేసాలతో గొడవ పడ్డావు. ఆడేమో భీముల్లా ఉన్నాడు, అక్కడిచ్చుంటే పచ్చడైపోయిండే వాడివి. సార్ మాకు మత్తు దిగిపోయింది, ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళామని మెసేజ్ పెడతాం సార్. నీకింకా మత్తు దిగలేదు? దిగాక నేనే పంపుతాను. కరెక్ట్ సార్, కరెక్ట్, బాగా చెప్పారు సార్. అమ్మా నన్నెందుకు పట్టుకొచ్చారు?
నన్ను ఎందుకు పట్టుకొచ్చారు? నన్ను ఎందుకు పట్టుకొచ్చారు? నేను నా అక్యూస్నా? నేను నా అక్యూస్నా? నేను టెర్రరిస్టా లేదా ఏమన్నా ఐటమ్నా? ఏంటి నన్ను ఇంటర్గేట్ చేయాలి బాస్? రా 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 వచ్చి ఇంటర్గేట్ చేయి బాస్. రేయ్, వచ్చి ఇంటర్గేట్ చేయవయ్యా. ప్యాంట్ వేసుకోరా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా అమ్మా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా రా. స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్ 5th స్టాండర్డ్లోనే స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్. అవార్డు తీసుకోవడం నేను చూశాను సార్. రాష్ట్రపతి రాష్ట్రపతి పోలీసేగా నువ్వు? ఏదే స్కౌట్ స్లోగన్ చెప్పు చూద్దాం. స్కౌట్ స్లోగన్ చెప్పు చూద్దాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది చెప్పయా చెప్పయా అది చూపండి చెప్పయా. అరే చెప్పరా నా టిమ్రీ. ఏంట్రా చెట్టి మీది బొమ్మ? సార్ ఆయన స్పైడర్ మ్యాన్ సార్. చెడ్డ వాళ్ళ బారి నుంచి లోకాన్ని కాపాడతారు ఆయనే సార్. చెడ్డవాడ నుంచి లోకాన్ని కాపాడేవాడికి ఇక్కడే పడరా. మావా నన్ను కాపాడరా. రాష్ట్రపతి అయ్యో పిడిగోల మీరితే రేయ్ నన్ను కాపాడరా. అబ్బా అయ్యో అయ్యయ్యా అయ్యో సార్ నన్ను పెడతాను సార్. నన్ను సార్ సార్ అయ్యో రే బాబా నువ్వు నన్ను కాపాడిపోయిన పర్వాలేదా? అలా రాష్ట్రపతి అనకరా. అయ్యో సార్ అయ్యో సార్ సార్ అయ్యో సార్. నీ పేరు ఇళయరాజానా? కాదా? నీ పేరు ఏ రమణ? కాదు. మరి మూసుకొని పోట్రా పోట్రా పోట్రా. అన్నా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. మీ ఇద్దరం వెళ్ళి నా పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా. అనవసరంగా నువ్వు మాట్లాడి సూపర్ గెటప్ అన్నా కదా. ఎలా అన్నా? ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను. అన్నా నువ్వెవరన్నా? యమసింగపురం లీడర్ అన్నా, మా పాలిట యముడు అన్నా, మన జాతికి కులదైవం అన్నా, మా అందరికి కాబోయే మార్గదర్శి అన్నా. రేయ్ ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు? అదేం కాదన్నా, వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు, బాగా రద్దీగా కూడా ఉంది. మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోపోయా. అది కాదు, మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్నా. నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తాను రా. అన్న మన ఆచారం ప్రకారం పగలొద్దన్నా, కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి. వద్దు అన్న, తొందరపాటు ప్రమాదకరం అన్నా. మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు, మీరు వచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా. చూడాల్సిన మనిషిని కాదు, చెప్పిన విషయాన్ని. ఏంట్రా మరి రెచ్చిపోతున్నావు? ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా? రేయ్ నువ్వేమనుకుంటున్నారా అన్నా? మనం ముగ్గురం వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు. మనం విడివిడిగా వెళ్ళి నీ పెళ్ళని ట్రై చేద్దాం. ఎవరి వల్ల చిక్కిన సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం. చిటికిన వెళ్ళి కూడా తాగదు. అదే నీ కండిషన్ అన్నా. నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా, అది ఇవ్వు. నాకు తెలుసన్నా నీ దగ్గర ఉంటుంది. అన్నా సిగ్గుపడకుండా తీసివన్నా. అన్నా ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా, గుర్తుందన్నా? రే నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా? నేను అటు వెళ్తాను. అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు. యమాయనమా. అన్నా నువ్వు ఎటు వెళ్తున్నావు? అన్నా రే నువ్వు వెళ్ళరా. అన్నా 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 తమ్ముడిని నేనున్నానన్నా. ఏం కాదు, నమ్మకాన్ని వదులుకోకన్నా. మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. బిలిమి అన్నా. సరే అన్నా యమాయనమా. మంచిది వెళ్ళు. ఓకే అన్నా.